కొరియాలో ట్రెడిషనల్ విలేజ్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇది టూరిస్ట్ ప్లేస్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైనా కానీ వస్తే మాత్రం ఇక్కడ చూస్తే చాలా బాగుంటుంది. ఇది పాతకాలంలో కట్టిన విలేజ్ అంట. ఇది 1800లో కట్టారంట దీన్ని. ఈ విలేజ్ని ది హౌస్ ఆఫ్ చాంగ్వాన్ అని కూడా పిలుస్తారు. సౌత్ కొరియాలో చాంగ్వాన్ సిటీలో ఉంటుందన్నమాట ఈ విలేజ్. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ముందు పాతకాలంలో ఏమేమి వాడిండేటివి, వాళ్ళు ఎలా జీవన విధానం ఎలా ఉండింది అన్నీ అయినా చూపిస్తాను రండి ఈరోజు మీకు. ఇక్కడ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మ్యూజియం ఉందన్నమాట. చాంగ్వాన్ విలేజ్కి సంబంధించిన మ్యూజియం రైట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదైతే అంతా విలేజ్ అనమాట. అక్కడ దానిపైకి వెళ్తే మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుంది. చూడండి ఇదంతా 14 ఇండ్లు ఉన్నాయి లోపల. ఇవన్నీ చూడండి అవి అనమాట. ఇది ఇంకా మనం సమ్మర్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ అట్లా అయితే కన్నా కలర్ఫుల్గా చెట్లు ఫ్లవర్స్ రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. నేను మళ్ళీ కావాలంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే అండి ఎంట్రన్స్. ది హౌస్ ఆఫ్ చాంగ్వాన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి ది హౌస్ ఆఫ్ చాంగ్వాన్. ఇది ఎంట్రన్స్లోనే నాకు ఇది కనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎవరికైనా తెలుసా ఇది ఏదనేది? ఎద్దల బండి కదా. ఎవరైనా చూసారా దాన్ని? అసలు ఎక్కారు ఎప్పుడైనా? మేమైతే మస్తుగా చూసామండి. మా వల్ల అయితే వాడినారు. నేను దర్శిత్కి కూడా చూపించాను. మా ఇంటి దగ్గర అయితే ఉండింది. దర్శిత్ పుట్టినప్పుడు కూడా ఉంది. ఇంకా చూపించాను అనమాట. ఇదంతా చాలా ఫ్లవర్స్ అయితే ఇప్పుడిప్పుడు ఎగిరిస్తున్నాయి. చెట్లు కానీ పచ్చగా వస్తున్నాయి. చాలా బాగా అయితే ఉంది. ప్రశాంతంగా ఈవినింగ్లో మనకి వాకింగ్ చేసుకోవడానికి కానీ. ఇక్కడ చూడండి అన్ని పనిముట్లు. ఈ వ్యవసాయ పనిముట్లన్నీ ఆల్మోస్ట్ మన వాళ్ళు వాడినవే ఉన్నాయి. ఏదో రేర్గా 1-2 అంతేగాని అన్నీ ఇవే ఉన్నాయి అన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి. నేను చేపెట్టి చూపిస్తున్నాను కదా, అది ఎవరికైనా తెలుసా? అది కొడం అంటారు. దాన్ని చేపలు పట్టడానికి అయితే యూజ్ చేస్తారు. నేను దర్శిత్కి అయితే చూపిస్తున్నాను. అది కొడము చేపలు పట్టడానికి యూజ్ చేసి మా తాత అయితే యూజ్ చేసేవాడు అనమాట. నైట్ వేసేసి వచ్చేసి వాటర్లో తెల్లారితో పోయి చేపలు పడినాయా లేదనేసి తీసుకొచ్చేవాడు. అప్పుడు చాలా బాగుండింది. ఇంక ఇదేదో మిషన్ అంట. అది థ్రెడ్ మిల్ మిషన్ లాగా ఉంది. ఇదంతా మిషన్ పనిముట్లు వాటివన్నీ. చాలా అన్ని బాగా భద్రపరిచారనమాట. కొన్ని అయితే మ్యూజియంలో లాగా పెట్టేసినారు. ఇక్కడ ఇది చిన్న బావి, అది క్లోజ్ చేసేసినారు. లోపలికి ఏం పోవడానికి లేదు, మనం ఓపెన్ చేసి చూడడానికి కూడా లేదు. దీనిలో 2 బావులు ఉన్నాయి. అది క్లోజ్ చేసేసినారు. ఇంకొకటి ఉందంటే చూద్దాం నిదానంగా. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఇప్పుడే ఎగిరిస్తున్నాయి. అది ఫ్లవర్స్ అన్ని ఒకసారి ఎగిరిస్తే కానీ చాలా బాగుంటుంది చూడడానికి. కానీ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలాగా ఒక్కొక్క టైంలో అయితే ఎగిరిస్తాయి. ఇప్పుడు కొన్ని వచ్చాయి, ఇవి ఎండిపోయి పడిపోయిన తర్వాత ఇంకొక కొన్ని చెట్లు వస్తాయి. అట్లా ఉంటుంది. ఇది యాత్నమో ఏదో అంటారు కదా దీన్ని. నాకైతే కరెక్ట్ ప్లేయర్ అయితే తెలీదు. మనం శనగ్గింజలు కానీ కొబ్బరి కానీ అలా రుబ్బి నూనె తీస్తారు కదా, అది ఆవులతో రౌండ్గా తిప్పి అట్లా చేస్తారనే విషయం అయితే తెలుసు. కానీ అది దాని పేరు గుర్తు రావడం లేదు. యాత్నం అని యాత్నం కాదు, ఏదో గుర్తు రావడం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి ఫిష్లు అయితే ఉన్నాయి. దీంట్లో వీళ్ళు ఏం ఫుడ్ వేయొద్దండి అని చెప్పారు. ఈ ఫిష్లు అయితే కలర్ ఫిష్లు పింక్ రెడ్ ఉన్నాయి. లైన్గా పోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంటే మేము అట్లనే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము ఈవినింగ్ 4కి అట్లా వెళ్ళాము. అక్కడ చూస్తా ఇంకా వాళ్ళైతే ఈ ఫాంట్లో వాటర్ అయితే వదిలేసారనమాట. చాలా బాగుండింది. వాటర్ వదిలే ముందరికి మ్యూజిక్ పెట్టేసి వాటర్ వదిలారు. ఇంకా దానికి ఆపోజిట్లోనే ఇక్కడ చూడండి, వావ్, ఇది ఎవరికైనా గుర్తొచ్చిందా? చాలా బాగుంది. మనము బావుల దగ్గర అయితే ఇట్లా పెట్టింటారు కదా, పైన కాలువలో నీళ్లు దూకుతా ఆ బావి ఆ చక్రం చుట్టూ నీళ్లు పడతా ఉంటాయి. చూడడానికి బాగుంటుంది. అది నాకు అదే గుర్తొచ్చింది. మా ఊర్లో నేను చిన్నప్పుడు ఒకటైతే ఉండింది ఇట్లాంటిది, నేను చూసాను. ఇప్పుడు పిల్లలకైతే కన్నా చాలా ఆల్మోస్ట్ అసలు చాలా పనిముట్లు తెలియదు విలేజ్లో. మా దర్శిత్కి అస్సలు తెలియదు. మేము చూసిండే వస్తువులు కూడా దర్శిత్కి తెలియదు. మేమైతే చాలా ఆల్మోస్ట్ మన 90s వాళ్ళైతే చాలా చూసింటారు, కానీ 20s వాళ్ళు ఎవరు చూసింటారేమో. ఇంక ఇక్కడైతే చూడండి చాలా బాగుంది విలేజ్. అంటే 14 హౌస్లు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉందన్నమాట. పైన కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంక ఇక్కడ లోపల ఒక హౌస్ చూపిస్తాను చూడండి. లోపల హౌస్లు ఎలా ఉంటాయి. ఇది ఖాళీగానే ఉంది. ఇక్కడ చూడండి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవంతా ఈ హౌస్లు అయితే కన్నా ఏదైనా సాంస్కృతిక కార్యకలాపాలకు కానీ పెళ్ళిళ్ళకి ప్రార్థనా మందిరాలకి ఏదైనా ఫంక్షన్లు చేయాలన్నా కానీ ఇవైతే హాల్ అయితే బుక్ చేసుకుంటారంట. ఇక్కడ ఇవన్నీ ఏదైనా ఫంక్షన్ల కోసం అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ నేను చూస్తాను. ఏదో కోళ్ళు ఉన్నాయనేసి దగ్గరకు వచ్చి చూసాను. అవి ఏమైనా అవి బొమ్మలు కానీ సేమ్ అసలు మన కోళ్ళు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయన్నమాట. అవి కోడి బొమ్మ అనుకోము, కోళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా మనం యోగాలు చేసుకోవడానికి కూడా చూడండి కూర్చొని మ్యాట్లు వేసుకొని మనం యోగా చేసుకోవచ్చు.
ఇప్పుడైతే చాలా బాగున్నాయి రూమ్స్. అప్పటి కాలంలో కట్టిన ఇండ్లు అనమాట ఇవి. చూడండి ఇంతా చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంక ఇక్కడ చెక్కతోనే చూడండి బొమ్మలు చేస్తారు. ఇవి వాళ్ళ చాంగ్వాన్ అప్పుడు రాజులో ఏమో నాకైతే తెలియదు, కానీ ఇవైతే బొమ్మలు అయితే చెక్కలతోనే చేసిండేది. ముఖద్వారం అంటారు కదా, ఆ పక్క ఈ పక్క ఒకరిని పెట్టారు, ఒక అవ్వ తాతనే అని నేను అనుకుంటా ఉన్నాను. అట్లయితే పెట్టారు. ఇవే విలేజ్లు అన్నీ ఇవ్వండి చూడండి. ఆ పక్క సేమ్ ఒకేలాగా ఉంటాయి చూడడానికి మొత్తం విలేజ్లు. ఇప్పుడు ఆ విలేజ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు చాంగ్వాన్ సిటీ మొత్తం మేముండే ఏరియా అయితే సేమ్ అలానే ఉంటాయి. ఎక్కువ బిల్డింగ్లు అయితే అస్సలు ఉండనే ఉండవు. ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకే ఉంటాయి. ఎక్కువ పెద్ద హైట్ ఎక్కువ అయితే ఉండవు. మేముండే ఏరియా మొత్తం అట్లే డీసెంట్గానే ఉంటుందన్నమాట. చాలా బాగా డిజైన్ చేస్తారు. అక్కడ విలేజ్ ఎట్లుందో మా దగ్గరలోనే ఉంది. అసలు మాకు 1/2 కిలోమీటర్ కూడా లేదు, అంత దగ్గరలో ఉందన్నమాట. దర్శిత్ వాళ్ళ స్కూల్ పక్కనోనే ఉంది అది. మాకు తెలియదు ఇన్ని రోజులు, మేము దగ్గరికి ఇంకా అదే కొన్ని రోజులు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా ఏదైనా కానీ. ఇంకా అట్లా వెళ్ళి చూసామన్నమాట. ఇంక ఇక్కడైతే మా వాళ్ళు లోపలికి ఏకంగా వెళ్ళిపోయినారు. ఇదేదో షాప్, అందరూ అట్లనే వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా అంటే ఇంకా మా పిల్లలు పోయి బాగా కూర్చొని ఫొటోస్ తీసుకొని నేను షాప్ ఓనర్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు రాజులు ఇంతకుముందు బొమ్మలు పెట్టేశారు చూడండి, కొంత చదువు చెప్పేవాళ్ళలాగా అట్లా వడ్రంగి అట్లా అనేది. ఇది చెట్టు నాకు చూస్తానే జామ చెట్టు అయితే గుర్తొచ్చింది చూడండి. మొదలు మనకి జామ చెట్టు ఎలా ఉంటుందో అలానే ఉంది, కానీ అది జామ చెట్టు కాదు. ఇంతకుముందు నేను ట్రైన్ పేరు ఒకటి చెప్పాను ముగుంబా అని, అది ఫ్లవర్ పేరు ముగుంబా ట్రైన్కి పెట్టారని. అదంట ఆ చెట్టు ముగుంబా చెట్టు అంట అది. నేనైతే జామ చెట్టు అని అనుకున్నాను. ఇక్కడ ఒక బావి ఉంది, ఆ బావిలో వాటర్ అయితే ఇంకా విలేజ్కి ఆ బావి ఒకటే 2 బావులు ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఒక్క బావి ఇది. దీనికి లాగేసేసారు. వాటర్ అయితే కనిపిస్తున్నాయి, సెల్లుకి అయితే కనిపిస్తున్నాయి, నార్మల్గా అయితే కనిపిస్తున్నాయి. ఎంత చిన్న హోల్ ఉందంతే. ఇంకా చూడండి ఈ విలేజ్ పాత విలేజ్. ఇక్కడ చూడండి కట్టెలు, అప్పుడే వాళ్ళు కట్టెలు చీలగొట్టి మనం పెద్ద పెద్ద మొద్దులు చీలగొట్టి బాగా పొయ్యిలో పెట్టుకుంటాం కదా, అట్లా వీళ్ళు కూడా బాగా బేర్చి పెట్టుకున్నారు చూడండి కట్లు పొయ్యిలో వాడుకోవడానికి. వాళ్ళు వాడేటి ప్రతి ఒక్కటి మనము వాడినాము. ఇట్లా పెంకుటిల్లు మనం కూడా అప్పుడు పూర్వకాలంలో మనకు కూడా పెంకుటిల్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే పెంకుటిల్లు ప్రస్తుతానికి కూడా వీళ్ళైతే అది ఇప్పుడు ట్రెడిషనల్, ఇప్పుడు ట్రెండ్ అని కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఇట్లా పెంకుటిల్లే వాడతారనమాట. మా ఇంటి ఇప్పుడు మేము ఉండే ఇంట్లో కానీ పైన అట్లనే ఉండే, మేము ఏరియాలో అన్నీ అట్లే ఉన్నాయన్నమాట హౌస్లు. ఇక్కడ చూడండి ఇది కాలువ, వాటర్ వస్తే పోవడానికి కాలువ చూడండి ఎంత బాగా, అప్పట్లోనే ఎంత బాగా కట్టుకున్నారు చూడండి, రాయిలతో అన్నీ బాగా చెక్కినట్టు. ఇంకా చాలా బాగుండింది. ఇంకా అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి చూసామంటే అంతా ఇంకా చాంగ్వాన్ విలేజ్ మొత్తం కనిపిస్తుంది. వాళ్ళు అప్పటి కాలంలో మట్టి పాత్రలు కూడా చూడండి బాగా వాడేవాళ్ళంటే, మట్టి పాత్రలే ఎక్కువ. ఇంకా అక్కడ పైకి వెళ్ళి దిగి వచ్చేటప్పుడు అయితే చూడండి ఇది బాగా లోపల గృహలాగా. ఇవి ఫ్లవర్స్, రోజా చెట్లు ఫ్లవర్స్ వచ్చేస్తే కానీ చాలా బాగుంటుంది. ఇది మ్యూజియం అండి, అక్కడ పైనుంచి చూస్తే ఇంకా మ్యూజియం అంతా కనిపిస్తుంది. కింద చూడండి చాలా బాగుంది. ఇది ఎదురు చెట్ల లోపల మనమైతే పార్క్ లాగా రౌండ్ చుట్టేసుకుంటా వాకింగ్ అయితే చేయొచ్చు. ఎదురు భూములే మొత్తం అవంతా. ఇది ఫ్లవర్స్ వస్తే మొత్తం రోజా పూలే అనమాట. కమ్మి మొత్తం అల్లుకునేసింది. చాలా బాగుంటుంది రోజా పూలు వచ్చినప్పుడు అయితే కన్నా. మా దర్శిత్ అయితే చూడండి హీరోలాగా పోజ్ ఇస్తాడు, ముందు వెళ్ళి పరిగెత్తుకుంటా పోయి. ఇవి ఏదో నాకైతే తెలియదు రోల్ లాగా ఉంది, వాటిపైన మనం శనగ్గింజలు అట్లాంటివి ఏమన్నా నూనె తీసేటివే ఏమో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే అవన్నీ పెట్టేశారు. ఈ పక్క ఇంకొకటి ఇవి ఇసర్రాయి అట్లనేమో అనుకుంటున్నా, కానీ ఇసర్రాయి అనే దానికి పైన అంత ఇది లేదు, అదేమో నాకైతే తెలియదు. ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు వాడారో ఏమో దేనికి వాడారో. మట్టి పాత్రలు కూడా చాలా ఉన్నాయి పెట్టేసినారు. ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము, కల్చర్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.